మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026లో మొదటి సూర్యగ్రహణం మనకి ఎప్పుడు ఉండబోతుంది? మన భారతదేశంలో ప్రభావం ఉంటుందా ఉండదా? ఓవరాల్గా ప్రజలందరూ కూడా ఏ విధంగా జాగ్రత్త పడాలంటారు? ఓవరాల్గా ఏ రాసుల వాళ్ళకి ఇది బెనిఫిట్ అంటారు గురుగారు? తప్పకుండా అండి. మనకి ప్రతిసారి వచ్చే సూర్యగ్రహణానికి ఈ సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. మీకు ప్రతిసారి వచ్చే సూర్యగ్రహణం మీకు చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి రావాలని రూల్ లేదు. పంచగ్రహ కూటమితో కూడిన సూర్యగ్రహణం ఇది. అంటే మనకి రవికి ఆల్రెడీ గ్రహణం పడుతుంది. రాహువు, చంద్రుడు అక్కడే ఉంటాడు అమావాస్య రోజు కాబట్టి. శుక్రుడు, బుధుడు 17వ తేదీ ఉంది. అయితే ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో దాని ప్రభావం లేకపోయినా మనకి సౌత్ అమెరికా ఇట్లా కొన్ని బయట దేశాల్లో ఉన్నప్పటికీ ఇది పంచగ్రహ కూటమితో కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రాసుల వారికి చాలా మంచి చేస్తుంది. ఈ పంచగ్రహ కూటమితో ఉంది కాబట్టి కొన్ని రాసుల వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో చెప్తాను నేను మీకు. అయితే ఎప్పుడు కూడా గ్రహణం అనేటువంటిది ఆ రాశి, ఆ ముందు రాశి, ఆ వెనక రాశిలో ఎక్కువ ఉంటుంది. అంటే కుంభము, మీనము, మకరం, అలాగే కుంభ నుంచి కోణ రాశులైనటువంటి మిథునము, తుల, ఈ 5 రాసుల వారికి, అది కూడా ఇక్కడ కాదు విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే గర్భవతులు కదలకుండా పడుకోవడం కానీ, మనం ముందుగా భోజనం చేయాల్సింది కానీ అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే మనకి ఏ దేశంలో లేకపోయినా ఉన్న గ్రహణం రోజు మనం చేసే జపం కానీ, హోమం కానీ, తర్పణం కానీ వీటి ప్రభావం మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ రోజు ఉదయం 9:30 ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో ఉంటుంది గ్రహణం, మనకి ఏ దేశాల్లో అయితే ఏర్పడుతుందో అక్కడ. అయితే ఎవరైనా సరే ఆ రోజు కనుక వాళ్ళ ఇష్టదైవ మంత్రాన్ని కనుక చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈ 12 రాసుల వారికి ఏ ఫలితాలు వస్తాయి చూసుకుంటే, మేషం వారికి 11వ స్థానంలో గ్రహణం చాలా మంచిది, వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది. కాకపోతే వీళ్ళు గ్రహణం నుంచి 40 రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది అంటే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూముల మీద లోన్స్ తీసుకోవడం కానీ, భూముల మీద లోన్ పెట్టి భూములు తీసుకోవడం కానీ, అట్లాగే భూములు కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా లిటిగేషన్ ల్యాండ్స్ ఏమైనా తీసుకుంటున్నామా అనేటువంటి చూసుకొని తీసుకోవాలి. లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. బట్ ఫైనాన్షియల్ గ్రోత్, అన్ని రకాల లాభాలు, వివాహ సంబంధాలు కుదరడం, వీటన్నిటికీ కూడా ఈ గ్రహం ప్లస్ 5 గ్రహాలు పంచగ్రహ కూటమి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే, వీళ్ళు ప్రేమ వ్యవహారాలు, అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లోని, ఇన్సూరెన్సెస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు. బట్ వీళ్ళకి కూడా దశమంలో గ్రహణం కాబట్టి ఖచ్చితంగా కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఇస్తుంది. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే, వివాహము, ప్రాపర్టీస్ తీసుకునే విషయాలు, మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానంలో గ్రహణం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారికి 8వ స్థానంలో గ్రహణం న్యూట్రల్గా ఉంటుంది, గ్రహణ ప్రభావం ఏమి ఉండదు పెద్దగా. కాకపోతే వీళ్ళు ఎక్కువగా ఎవరికైనా ఏదైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవి బాగానే ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు రావడం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే, వీళ్ళు ప్రధానంగా 7వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి ఇక్కడ 2 ఫలితాలు ఇస్తుంది. అది ఒకటి, వీళ్ళకి వివాహ సంబంధించిన విషయాలు కుదరడము, దాని మూలంగానే కొంత స్ట్రెస్ ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో, సంతానం విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే, ఇది పర్టికులర్గా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఎందుకంటే కన్యవారికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. 6లో అధిక గ్రహాలు ఉంటే శత్రువుపై జయిస్తాడు, కోర్టు కేసుల మీద గెలుపు ఉంటుంది. కాకపోతే వ్యాపారాల విషయంలో, వ్యాపారంలో మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక తులవారికి కనుక చూసుకుంటే, 5వ గ్రహణం ఇక్కడ ఇండియాలో ఉండేవాళ్ళు కాదు కానీ బయట దేశాల్లో ఎక్కడైతే గ్రహణం పడుతుందో అక్కడ ఆడపడుచులు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. వీళ్ళకి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తాయి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకుంటారంటే, అనాలోచితంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది తీసుకోకూడదు. గ్రహణం నుంచి 40 రోజులు దీని ప్రభావం. ఇక వృశ్చికం వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి, కాకపోతే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక 4వ స్థానంలో గ్రహణం వీరికి, వృశ్చికం వారికి. అయితే ప్రాపర్టీస్ కొనడము, కొన్న ప్రాపర్టీస్లో చిన్న చిన్న స్ట్రెస్లు అవి ఉంటాయి.
ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే ప్లేస్ చేంజ్ అవుతారు. పంచగ్రహ కూటమి 3లో ఏర్పడుతున్నందుకు, గ్రహణం ఏర్పడుతున్నందుకు. అయితే ధనస్సులో 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. కొన్ని ధైర్య సాహసాలతో కొన్ని పనులు చేస్తారు. వివాహాలు కుదురుతాయి, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఇన్సూరెన్సెస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ధనస్థానంలో గ్రహణం పడుతుంది. అయితే దీనివల్ల ఏంటంటే కొంత కుటుంబ వ్యవహారాల విషయంలో గొడవలు, మనీ విషయంలో గొడవలు వస్తూ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. 6లో గురువు ఉన్నాడు కాబట్టి గురువులతో శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ వివాహ నిర్ణయాల విషయాల్లోని సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు కనుక చూసుకుంటే రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి ఆల్రెడీ చాలా గ్రహాలు వచ్చి ఉన్నాయి కాబట్టి కొంచెం ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. బట్ వీళ్ళకి కూడా కొంచెం ప్రాపర్టీ యోగము, సంతాన యోగానికి అండ్ అట్లాగే జాబ్ కెరియర్ పరమైనటువంటి గ్రోత్ అది ఇస్తుంది. రాశిలో ఉన్నప్పుడు ఏం భయం పడాల్సిన పని లేదు. కాకపోతే ఓవర్ స్ట్రెస్ కొంచెం వీళ్ళు ఎప్పుడైనా సరే కుంభరాశిలో ఈ రకమైన గ్రహణం పట్టినప్పుడు కొంచెం ఈ శ్మశానాల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళడం, ఏదైనా ఎవరైనా ఎక్కడైనా మనకి రోడ్ల మధ్యలో వేస్తుంటారు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇలాంటివి ఏం లేవు కాలుతుంది అనుకుంటూ వెళ్ళిపోతాం. అటువంటివి మాత్రం చెయ్యొద్దు అని చెప్తాను. ఈ 40 days కొంచెం దూరంగా ఉండండి. ఎవరైనా దాన్ని చచ్చిపోయారు వెళ్ళాలి, తప్పదు ఇంకది. ఇక మీనం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళకి 12వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి అధిక గ్రహాలు 12వ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు ఇవి చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వీళ్ళకి బాగా కలిసి వచ్చేది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత కలిసి వస్తుంది చెప్పాలంటే. ఇన్సూరెన్సెస్ మూలంగా PhD చేసేటువంటి వాటి మూలంగా కలిసి వస్తుంది. కాకపోతే కొంచెం ఉద్యోగ విషయాల్లో మార్పులు కనబడుతున్నాయి. ఇక ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో ఎక్కడైతే పడుతుందో వాళ్ళ తరపున ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ పేరు మీద దానాలు ఇవ్వచ్చు. రవిచంద్ర ప్రతిమలు, నాగ పడగలు, ఒక చిన్న వెండి అంటున్నా మన ఇత్తడి గిన్నెలో ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టి గోధుమలు, బియ్యము, మినుములు, నువ్వులు, అలాగే ఉలవలు ఈ దానాలు ఇవ్వాలి. 5 రకాల దానాలు ఇచ్చుకుంటూ మనకి అదే రోజు 17వ తేదీ మనం లాస్ట్ టైం చండీ అందరికీ ఫ్రీగా చేయించాం కాబట్టి 17వ తేదీ గ్రహణం రోజే మనకి గణపతి హోమము, లలిత హోమం ఉంది 17వ తేదీ కామాఖ్యలో. ఎందుకంటే గ్రహణం రోజు చేసే ఎటువంటి జపమైనా 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. 1000 సార్లు హోమం చేసిన ఫలితం. ఇదొక ఎత్తు అయితే శక్తిపీఠాల్లో చేస్తే కూడా అది కూడా 1000 రెట్లు ఫలితం. అంటే 1000 × 1000 అనుకోండి పరిస్థితి. కాబట్టి అధిక ఫలితం వస్తుంది. అలాగే దాని తర్వాత 2 రోజులు కంటిన్యూస్గా మనకి నవగ్రహ హోమం ఉంది 18వ తేదీ. 19వ తేదీ ఏమో చండీ హోమం ఉంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి వారు ఇక్కడ ఇచ్చే నెంబర్లు కింద వాళ్ళు గోత్రనామాలు పంపిస్తే వివరాలు వస్తాయి. కాకపోతే ఎవరు కూడా అప్పు చేసి మాత్రం పూజలకు డబ్బులు కట్టకండి. డబ్బులు ఉంటేనే కట్టండి. అప్పులు చేసి పూజలు ఏం చేయించుకోవాల్సిన పని లేదు. ఈ సూర్యగ్రహణం ఇంపాక్ట్ అనేది ఎన్ని నెలలు ఉంటుంది గురుగారు? అలాగే మానవాళ్ళందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు ఏమన్నా జరుగుతాయి? చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అంటే ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, స్టాక్ మార్కెట్ విపరీతమైన ఫ్లక్చువేషన్ గురవుద్ది అనుకున్నాం. అలాగే అవుతుంటుంది. ఇదిగో పెరిగిపోతుంది అనుకుంటే అదే తగ్గిపోతున్నట్టు ఉంటుంది. బంగారం, వెండి రేట్లు విపరీతంగా విపరీతంగా తగ్గిపోతుంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఇస్తాయి. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఈ గ్రహణ ప్రభావాల వల్ల ఈ పంచగ్రహ కూటమి. ఎందుకంటే ఇది ఎప్పుడు లాగా కాకుండా మనకు 3 సార్లు వస్తుంది పంచగ్రహ కూటమి, 3 సార్లు చతుర్గ్రహ కూటమి వస్తుంది. ఇది మనం కనీమని ఎరగలేదు. ఇది మీరు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఇలా దొరకదు ఎక్కడ మీకు. కాబట్టి ఇంకా గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు ఇంకా తప్పదు. అది కాకుండా పంచగ్రహ కూటమి దాదాపుగా మీకు 17వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మధ్యలో ఒక 1-2 days గ్యాప్ వస్తుంది. చంద్రుడు మారి కుజుడు వెళ్తున్నాడు. సో దీని ప్రభావం మాత్రం ప్రకృతి వైపరీత్యాల మీద, ఈ గాల్లో వచ్చేటువంటి కొన్ని ఎయిరీ రిలేటెడ్గా వచ్చేటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఫ్లైట్ రిలేటెడ్ మొన్న ఒకతను ఇదయ్యారు చూసారా, ఆ ఫ్లైట్ రిలేటెడ్ థింగ్స్ ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉండొచ్చు అంటారు ఇలాంటి పరిస్థితులు? ఇలాంటి పరిస్థితులు ఎట్లా అంటే ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఇది ఒక 1.5 year ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఫస్ట్ 6 months ఎయిరీ రిలేటెడ్ థింగ్స్ ఇంకా పెరుగుతాయి. అంటే ఫస్ట్ 6 months ఎలా ఉంటుందంటే ఈ ఫ్లక్చువేషన్స్ కానీ, ఈ ఫ్లైట్ రిలేటెడ్ థింగ్స్ కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ నవంబర్ వరకు ఉందండి దీని ప్రభావం చెప్పాలంటే. అది కాకపోతే ఈ గోల్డు, ఈ సిల్వరు,
వీటి యొక్క రేట్లు పెరుగుతూనే ఉంటాయి సంవత్సరం వరకు విపరీతంగా. అదే దీంట్లో మళ్ళీ ఇమీడియట్లీ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యయ్యో అని కంగారు పడేలా చేస్తుంది జనం. సో ఒక 2 days బ్యాక్ చూడండి కొంచెం క్రాష్ అయింది, కొంచెం మార్కెట్ కిందకు వచ్చింది. అసలు ఎవరికి చాలా వాలటైల్గా ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు అవునవునవును. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఇది కామన్. ఇంకా ఉగాది తర్వాత మీ ప్రెడిక్షన్ ఏంటి గురుగారు? మరి కొనొచ్చు అంటారా, ముందే కొనుక్కుంటే బెటర్ అంటారా? నన్ను అడిగితే యాక్చువల్గా కొనాల్సింది మనం 4 నెలల క్రితమే చెప్పామండి, సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని. మీరు చూసే ఉంటారు నా వీడియోలో. విపరీతంగా అసలు ఎందుకు పెరుగుతుందో అర్థం కాదంటే పెరుగుతుందని చెప్పాం. ఇప్పుడంతా ఎలా ఉందంటే పొజిషను మీకు తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్మేసుకోవాలి. అదొక షేర్ మార్కెట్లా చేసుకోవాలి దీన్ని. ఎప్పుడు తగ్గుతుందో కొనుక్కుంటే మళ్ళీ వెంటనే పెరుగుతుంది, మళ్ళీ వెంటనే తగ్గుతుంది 1 dayలోనే. అట్లా ఉంటుంది ఇప్పుడంతా కూడా. ప్రత్యేకంగా గురుగారు ఈ సూర్యగ్రహణం ఇంపాక్ట్ తోటి ఎవరికైతే ఈ నవగ్రహాల దోషాలు ఉన్నాయో వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుందంటారు? నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు సూర్యగ్రహణం రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయాలండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి నవధాన్యాలు పక్షులు అది వెయ్యాలి. అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అది మెయిన్గా. సో ఓవరాల్గా ఈ సూర్యగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.